విజయసాయిరెడ్డి బినామీల చేతుల్లో 5,000 ఎకరాలు ఉన్నాయి అన్నటువంటిది తాజాగా తెలుగు జనసేన కార్యాలయానికి వచ్చినటువంటి కంప్లైంట్. విశాఖకు చెందిన 10 మంది బాధితులు జనసేన కార్యాలయానికి వచ్చి ఈ కంప్లైంట్ చేశారు. ఆ భూముల ధరలు పెరిగేలా నేరేళ్ల వలస భోగాపురం మాస్టర్ ప్లాన్ 90 అడుగుల రోడ్డును కొత్తగా ప్రతిపాదించడం, తద్వారా చిన్న చితక ప్లాట్లు గల 20,000 మందిని తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వాళ్ళ భూముల ధరలు పెంచుకునేందుకు తమ ప్లాట్ల గుండా రహదారి వేశారని ఆవేదన చెందారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు విజయసాయిరెడ్డికి సహకరించి కొత్త మాస్టర్ ప్లాన్కి ఆమోదం తెలిపారని, దీన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. అంటే రోడ్డే ఇంచుంటారు. ఆ రోడ్డు ఇప్పుడు ఆ లెక్కనైతే అమరావతిలో రోడ్డు వేస్తే ఇప్పుడు చాలామంది స్థలాల్లో నుంచి వెళ్తుంది. వందలాది మంది నష్టపోతున్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు పరిహారం ఇస్తామంటున్నారు కదా. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి లేకపోతే చంద్రబాబు గారిది అంటామా వాటిది? దానికి నష్టపరిహారం 3 రెట్లు ఇవ్వాలి. అది ఖచ్చితంగా ఇచ్చేటటువంటి విషయం ఉండాలి. కానీ రోడ్డు వేయడం బూతు అవతల ఇదేదో హెడ్డింగ్ చూస్తేనేమో 5,000 ఎకరాలు బినామీల చేతుల్లో అని రాశారు. తీరా చూస్తే అసలు విషయం ఏంటంటే ఇది రివర్స్లో ఉన్నటువంటిది. అంటే వార్త హెడ్డింగ్ ఒకటిగా ఉంటుంది, నిజం మరొకటిగా ఉంటుంది. మరి జగ్గంపేట నియోజకవర్గ ఎర్రంపాలెం గ్రామంలో తమకు వారసత్వంగా వచ్చిన 3.5 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు మార్చారని తుమ్మా నరసింహరాజు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య మీద వైకాపా ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతుల చంటిబాబు దగ్గరికి వెళ్తే సగం భూమిని వాళ్ళకి రాసిస్తే న్యాయం జరుగుతుందని చెప్పారని ఆరోపించారు. గాజువాక నియోజకవర్గం దువ్వాడ పంచాయతీలో తన భూమిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంచెలు ఆక్రమించారు. బాధితుడు సిహెచ్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు పోలీసులు తమకు సహకరించలేదన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన వాహనంలో ఆక్సిజన్ మాస్క్తో వచ్చి మరీ కంప్లైంట్ ఇచ్చారు. అంతగా నమ్ముతున్నారు. ఇప్పుడు వాటికి పరిష్కారం ఏం చేస్తారో చూడాలి.